స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియో ఏంటిదో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే థంబ్నెయిల్ పెట్టాను కదా. నేనైతే మీషో నుంచి హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాను, అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయగలుగుతారు. కూడా 500 ఇంకా 600 లోపే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయగలుగుతారు, ఈజీగా ఎఫర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ రేంజ్లో తీసుకున్నాను. ఇంకా మీషోలో శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పెడతాము, క్వాలిటీ ఎలా ఉంటుంది, క్లాత్ ఎలా వస్తుంది, అసలు బాగుంటుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను అంతా క్లియర్ చేస్తాను. జెన్యున్గా నాకు ఎలా అనిపించిందని చెప్పేసి నేనైతే క్లియర్గా చెప్తాను. నేను ప్రతిసారి వీడియోలో అయితే అన్బాక్స్ చేయను, ముందే చేసేసాను. అంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి ముందే యూస్ చేసుకొని అది బాగుంటే అప్పుడు వీడియో తీయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఏదున్నా సరే జెన్యున్గా చెప్పాలి కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను ముందే అన్బాక్సింగ్ చేసేసాను. ఇంకా ఈసారి అయితే నేను 2 హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాను. అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకప్పుడు అయితే అన్నీ అవే రీల్స్ ఇంకా అవే హాఫ్ శారీస్ అయితే ఉండే. సో అదైతే మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. అన్నీ కూడా నేను 500 లోపే తీసుకున్నాను. 500, 600 అలా ఉన్నాయి. అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా వీటి లింక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చాలా వరకు నా వీడియోస్ అందరు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా లైక్ కూడా చేయండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మీలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది కాబట్టి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. లెట్స్ గో. ఫస్ట్ వన్ వచ్చేసి అయితే ఇది. దీని కాస్ట్ అయితే నాకు 500 అలా పడింది. ఎగ్జాక్ట్లీ కాస్ట్ అయితే గుర్తులేదు, బట్ సంథింగ్ 500 to 600 లోపు అయితే ఉంది. దీని లింక్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా దీని ఫస్ట్ అయితే దీన్ని చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో హాఫ్ శారీస్ అని కొడితే చాలు అన్నీ ఇవే వస్తున్నాయి, అంత ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడనే కాదు కానీ ఒకప్పుడు అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉండే. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి నాకు ఇష్టం ఉన్న కలర్ అయితే తీసుకున్నాను. అందులో అయితే ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదైతే అందరికి తెలిసే ఉంటుంది. ఇది పోచంపల్లి అన్స్టిచ్డ్ అనమాట. క్లాత్ వస్తుంది మనకు 500 లోపు. ఇంత మంచి క్లాత్ అయితే బయట ఎక్కడ రాదు. పోచంపల్లి అంటాం కదా, కిందంతా ఇలా బార్డర్ ఇంత పెద్దగా వచ్చి పైనంతా ప్లెయిన్ వస్తుంది. కొంచెం బ్రౌన్ షేడ్ ఉన్నదైతే తీసుకున్నాను నేను. ఎగ్జాక్ట్లీ ఈ కలర్ని ఏమంటారో నాకు తెలియట్లేదు, కానీ ఈ కలర్ ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి అయితే వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. క్లాత్ అయితే ఇంకా బాగుంది. ఇంత మంచి క్లాత్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 500 రూపీస్కి ఇంత మంచి క్లాత్ అయితే అసలు ఎక్కడ రాదు. ఒక్క హాఫ్ శారీ స్టిచ్ చేయించుకోవాలన్నా సరే, ఇంకా క్లాత్ మెటీరియల్ కానీ అంత A to Z తీసుకోవాలన్నా సరే మనకు ఆల్మోస్ట్ 2000 నుంచి 3000 అయితే పడుతుంది. సో మీషోలో అలా కాదు, 500కే మనకు మెటీరియల్ అయితే వస్తుంది కాబట్టి ఇంకో 500 లేదా ఒక 800కి మనం స్టిచ్ చేయించుకుంటే జస్ట్ 1500కి మనం ఒక మంచి హాఫ్ శారీ అయితే ట్రై చేయొచ్చు కదా అని అనిపించి ఇంకా నేను కూడా తీసుకున్నాను అస్సలు లేట్ చేయకుండా. ఇంకా క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదైతే స్టిచ్ చేయించుకోవాలి. ఇలా క్లాత్ మెటీరియల్ అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే మనం స్టిచ్ చేయించుకోవాలి. దీని లైనింగ్ కానీ అంతా మనమే ఎఫర్ట్ చేసుకోవాలి. మెటీరియల్ కూడా బయట ఇంత తక్కువ రాదు కదా. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇది మన లెహెంగాకి అయితే సరిపోతుంది. క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ హాఫ్ శారీలో నాకు మోస్ట్ నచ్చింది ఏదైనా ఉందంటే కలర్ కాంబినేషన్ నచ్చే తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది. బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడైతే పెద్ద బార్డర్ ఇంకా చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో బాగా సెట్ అవుతుంది. క్లాత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఐ థింక్ లెహెంగాకి అయితే కంపల్సరీ సరిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని. ఇంకా కింద మిడ్డీకి అయితే సరిపోతుంది. ఇంకా ఓన్లీ దిల్షుక్నగర్లో కానీ ఎక్కడ మెటీరియల్ తీసుకోవడానికి వెళ్ళినా సరే 500కి జస్ట్ లెహెంగా కుట్టించుకోవడానికి మనకు 500 లోపు ఒక మెటీరియల్ అనేది వస్తుంది. బట్ ఇక్కడైతే లెహెంగా, ఓనీ ఇంకా బ్లౌజ్ మెటీరియల్ అంతా వస్తుంది. బ్లౌజ్ అయితే ఇలా మొత్తం పట్టు వచ్చింది, గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొంచెం అయితే గోల్డ్ మిక్స్ ఉంది. నైట్ టైంలో అయితే మంచి షైన్ అవుతుంది. బ్లౌజ్కి అయితే ఇలా డబల్ షేడెడ్లా వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మాత్రం కొంచెం చిన్న బార్డర్ ఇచ్చారు. రిఫరెన్స్ పిక్లో కూడా ఇంతే ఉండే. సో నేను అన్నీ చూసే తీసుకున్నాను. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఓనీ చూపిస్తాను. నాకు ఈ హాఫ్ శారీలో నాకు ఓనీ అయితే చాలా బాగా నచ్చింది. ఓనీ ఇస్తారా లేదా, ఇంకా ఓన్లీ లెహెంగాకి ఇంకా బ్లౌజ్కి 2 మెటీరియల్సే ఇస్తారేమో అనుకున్నాను. బట్ అలా కాదు, వీళ్ళైతే మంచి ఓనీ కూడా ప్రొవైడ్ చేశారు. నిజంగా ఈ సెట్ చూసుకుంటే, ఈ లెహెంగా గురించి మాట్లాడుకుంటే ఇది మంచి వింటేజ్ వైబ్ ఇస్తుంది.
మంచిగా విలేజ్లో ఉన్నప్పుడు పాతకాలంలో లెహంగాస్ ఉంటాయి కదా అలా అనిపించింది. ఈ మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చూసే చాలు మనకు విలేజే గుర్తొస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ గుర్తు తెచ్చుకుంటే చాలు మనకు అయితే మంచిగా విలేజ్ ఆ వైబ్ వస్తుంది కదా, అంత బాగా అనిపిస్తుంది ఈ కలర్ చూస్తే. ఓనికి అయితే ఇలా బార్డర్ అయితే ఇచ్చారు, మొత్తం మెరూన్ కలర్లో వచ్చింది. క్వాలిటీ వాజ్ టూ గుడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫోన్లో చూసుకుంటే ఇలా కొంచెం పింకిష్ లాగా అనిపిస్తుంది, కానీ ఇదైతే ప్యూర్ మెరూన్ కలర్లో అయితే ఉంది. నాకైతే ఓనీ అయితే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా చెప్పుకోవాలంటే నాకు ఓనీలు అంటే చాలా ఇష్టం. నార్మల్గా చున్నీస్ కానీ ఎట్లా ఉన్న డ్రెస్ కూడా వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఇట్లాంటి చున్నీస్ కానీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, సో మంచిగా సెట్ అవుతుంది. నార్మల్గా ఏదైనా డ్రెస్ మీద పేరప్ చేయాలనుకున్నా సరే మంచిగా సెట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. దీని లింక్ కూడా నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి కింద అయితే కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదాం అసలు లేట్ చేయకుండా. ఫస్ట్ వన్ వచ్చేసి కొంచెం పోచంపల్లిలా ఇంకా విలేజ్ వైబ్ ఉండాలని చెప్పేసి ఆ సెట్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా పట్టులో తీసుకుందామని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే పట్టులో అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. నేను కూడా చాలా మంది వీడియో చేయడం చూసే వాళ్ళ దాంట్లో చూసి నేనైతే తీసుకున్నాను. సో ఇదైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. క్వాలిటీ కూడా చాలా బాగుంది, 10 out of 10 అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి పట్టు క్లాత్ లేదా పట్టు శారీ తీసుకోవాలన్నా సరే 2000 to 3000 అయితే పడుతుంది. ఆ 2000-3000 పెట్టి మనం ఒక శారీ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక 1000 తోటి స్టిచ్ చేయించుకోవాలంటే ఇంకా అందులో లైనింగ్ ఓనీ ఇవంతా తెచ్చుకోవాలంటే ఆల్మోస్ట్ 4000 నుంచి 5000 అయితే అవుతుంది. అంత అఫోర్డ్ చేయడం కంటే 500 ఇస్ మోర్ బెటర్ అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ చేసేయండి. దీనికి కూడా సంథింగ్ 500 to 600 అయితే ఉండింది కాస్ట్. దీన్ని కూడా నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను, మీకు అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. మేబీ మీరు తీసుకునేప్పటికీ కొంచెం కాస్ట్ అయితే పెరగచ్చు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, 20-30 అంతే, ఇంకెక్కువేమి ఉండదు. ఇంకా ఇదైతే ప్యూర్ పట్టు క్లాత్ అనమాట. ఫస్ట్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బయట పట్టు క్లాత్ అంటే మనకు గుర్తొస్తుంది ఏంటిదంటే లో బడ్జెట్లో ఒక రేంజ్ ఉంటుంది పట్టు, ఇంకా హై బడ్జెట్లో ఒక రేంజ్ ఉంటుంది, అలా ఉంటుంది కదా. బట్ 500లో తీసుకున్నా బట్ క్వాలిటీ ఎలా ఉంటుందా అని చెప్పేసి చాలా భయపడ్డా. బట్ క్వాలిటీ వాజ్ 10 out of 10, అంత బాగుంది. ప్యూర్ గోల్డ్లో అయితే వచ్చింది. ఇంకా అక్కడైతే ఇలా పింక్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదైతే మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అక్కడక్కడ అయితే తీసుకున్నాను. బార్డర్ కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా కమింగ్ టు ది క్వాలిటీ వాజ్ టూ గుడ్, 10 out of 10 అని చెప్పొచ్చు. బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీకి అయితే ఇలా అటాచ్ చేసి అయితే ఇచ్చారు. ప్యూర్ పింక్ కలర్లో అయితే వచ్చింది, ఎందుకంటే పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కాబట్టి పింక్ కలర్లో అయితే బ్లౌజ్ వచ్చింది. కలర్లో మంచిగా సెట్ అవుతుంది. ఇంకా మీరు కావాలంటే దీనికి మగ్గం అలా వేయించుకోవాలనుకుంటే కూడా వేయించుకోవచ్చు. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ అయితే ఇచ్చారు. ఇంకా హ్యాండ్స్కి ఇలా మంచి బార్డర్ వేయించుకుంటే కూడా బాగుంటుంది. బార్డర్ మీద డిజైన్ కూడా వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు, మంచిగా సెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ది ఓనీ. ఈ దుప్పట్టా తీసుకోవడానికి మనకి ఎగ్జాక్ట్లీ 500 to 600 అయితే పడుతుంది. దిల్షుక్ నగర్ లేదా ఇంకా బేగం బజార్ వెళ్ళినా సరే ఆల్మోస్ట్ మనకు ఆ ప్రైస్లో అయితే దొరుకుతుంది. సో అయితే అలా కాదు, సెట్లో వస్తుంది కాబట్టి అన్నీ 600 లోపే ఈ 3 అయితే వచ్చాయి. కింద లెహంగా క్లాత్ ఇంకా బ్లౌజ్ పీస్ ఇంకా ఈ దుప్పట్టా కలిపి మనకు 600 లోపు అయితే వచ్చింది. దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా క్వాలిటీ అయితే చూద్దాం, అంత తక్కువలో వచ్చింది కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పేసి కంపల్సరీ అందరికి డౌట్ ఉంటుంది. దుప్పట్టా అయితే ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ బయట మనకి ఎలా దొరుకుతుందో అలానే ఉంది. ఇలా కార్నర్స్కి అంతా ఇలా డిజైన్ అయితే వచ్చింది, ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉంది. సేమ్ ఎగ్జాక్ట్లీ బయట ఎంత లెంత్ దొరుకుతుందో మనకు అంతే లెంత్ ఉంది. నార్మల్ డ్రెస్సెస్ మీది కూడా మనం పేరప్ చేయొచ్చు. ఈ చున్నీని అయితే బాగుంది. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. బయట దాంతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బయట ఎలా తీసుకుంటామో సేమ్ ఇందులో క్వాలిటీ కూడా అంతే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండర్ బడ్జెట్లో కాబట్టి కంపల్సరీ మనకు అందరికీ నచ్చుతుంది. సో ఇంకా ఈ హాఫ్ శారీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అని చెప్పేసి నాకైతే కమెంట్ చేసేయండి. యాక్చువల్లీ నేను హాఫ్ శారీస్లో కొంచెం ఎక్కువ కలెక్షన్ తీసుకొని వీడియో చేద్దాం అనుకున్నా,
బట్ ఏంటిదంటే అన్ని తీసుకున్న తర్వాత క్వాలిటీ బాగా రాకపోతే అప్పుడు మనకి కదా డిసప్పాయింట్మెంట్. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే చూద్దాం, ఫస్ట్ 2 అయితే ఆర్డర్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను. బట్ కమింగ్ టు ది క్వాలిటీ కానీ క్లాత్ కానీ అన్నిట్లకు 10 out of 10 అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేది నచ్చిందో అని చెప్పేసి కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోకి అయితే ఇదే. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కమెంట్ చేసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.